బైబిల్ చదువుకుంటున్నాం. బైబిల్ ఎందుకు వాడిస్తామంటే మేము ఎంకరేజ్ చేయాలి. కొనడం చూశారు. ఆ రీతిగా కొనడమే కాకుండా బైబిల్ చదవడానికి. బైబిల్ హౌస్ హోల్డ్ ఒక మాట చెప్పినారు. ఈ హెబ్రోనులకు మేము బైబిల్ సప్లై చేయలేక చేస్తున్నామని ఒక మాట చూశారు. అంతకుముందు ఎవరు బైబిల్ కొనేవాళ్ళు కారు. చూశారా? భక్సింగ్ గారు మరి బైబిల్ పల్లవి నేర్పించి మరి ఆ రీతిగా మరి బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలి అని ఆయన ఆజ్ఞాపించి మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యానికి అనుగుణంగా మనము జీవించాలి. పఠింప శ్రేష్ట ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ట గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ी जो उसको परोस, मन में खतरा कोई न हो, वो दुनिया में सब प्यारे पुस्तक बाइबल. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకో. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకర్లతోనూ అయితే నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ప్రభు మరి చెప్తూ ఉంటున్నాడు. మత్తయి 9:13 నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలువ రాలేదు అన్నాడు. ఐ కేమ్ నాట్ టు కాల్ ద రైచియస్ బట్ ద సిన్నర్స్ టు రిపెంటెన్స్. మరి ఇది యేసు ప్రభు సెలవిచ్చినటువంటి మాట. ఇక్కడ సందర్భం ఏమిటంటే మత్తయి అనేటతను ఒకను మరి మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఏ మెట్టు అది? సుంకపు మెట్టు, అంటే పన్ను వసూలు చేసేటువంటి ఆ వసూలు కేంద్రం అన్న. అక్కడ ఆయన కూర్చున్నాడు. ట్యాక్స్ కలెక్టర్గా అతను ఉద్యోగం చేస్తూ ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండింది ఇజ్రాయెల్ దేశాన్ని కూడా. మరి ఆ విధంగా ప్రపంచ పలు దేశాలను అది పరిపాలిస్తూ ఉండింది. క్రీస్తు పూర్వం 168వ సంవత్సరం నుండి మరి ఈ యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. చూశారు. మరి ఆ విధంగా మరి చక్రవర్తి రోమ్లో ఉంటాడు. ఆయన సామంతరాజులు రకరకాల దేశాల్లో ఉంటాడు. మరి ఈ దేశానికి సామంతరాజు హేరోదు రాజు. వీళ్ళందరి మీద చక్రవర్తి వచ్చి మరి సామ్రాట్ కైసరు ఉండేటువంటి వాడు. మరి ఆ విధంగా వీళ్ళంతా పన్నులు వసూలు చేసి ఆయనకు ఇచ్చేటువంటి మరి కొందరు ఉన్నారు. వాళ్ళని పబ్లికన్స్ అంటారు. మరి తెలుగులో సుంకర్లు అన్నారు. చూసారా? కాబట్టి పరాయి గవర్నమెంట్ వాళ్ళకు మన దగ్గర పన్నులు వసూలు చేసి మనల్ని బాధిస్తున్నారు, వేధిస్తున్నారని వీళ్ళను చాలా నీచంగా యూదులు పరిగణలో తీసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళను చాలా నీచమైన వారిగా ఈ యొక్క సుంకర్లను వాళ్ళు ఎంచేటువంటి వారు. వీళ్ళని ఏమని ఉంటుంది అక్కడ? ఆది కాండము మరి 1వ అధ్యాయం 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించుదామన్న. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అన్నాడు దేవుడు. చూశారు. మరి అట్లా బ్లాక్స్ అండ్ వైట్స్ అని పిలవాలంటే నీగ్రోస్ అనకూడదు. అంటే వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఆఫ్రికా నుండి వచ్చిన
బానిసలు అన్నది బయట. అక్కడ అబ్రహాం లింకన్ ఉమ్, మరి ఆయన అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మరి రక్షించబడినటువంటి మరి విశ్వాసి కాబట్టి ఈ యొక్క మరి జాతి భేదాలను ఆయన తిరస్కరిస్తారు. ఆయన ఏమంటారంటే వాళ్ళు నల్లోళ్ళని వాళ్ళని చిన్న చూపు మనము చూడకూడదు, బానిసలు అనకూడదు. కాబట్టి వాళ్ళు మరి మన ప్రభు స్వరూపంలో సృష్టించబడిన వాళ్ళే, మనం ఆయన స్వరూపంలో సృష్టించబడిన వాళ్ళమే. సరే మనం తెల్లగా ఉండవచ్చు, వాళ్ళు నల్లగా ఉండవచ్చు, కానీ ఇటువంటి జాతి భేదాలు పెట్టకూడదని ఆయన ఆజ్ఞాపించాడు. చూశారు, ఆయన ఇదే కోట్ చేశాడు. ఆదికాండం 1 అధ్యాయం 26వ వచనం చూశారా? మరి అందుని బట్టి ఏం చేశారు? ఆయనను చంపేసి. చూశారు, టెక్సాస్ రాష్ట్రంలో మరి ఈ యొక్క ఉన్మాదులు ఉన్నారు. మరి ఆ విధంగా మరి వాళ్ళంతా కూడా భూస్వామి వర్గానికి చెందినటువంటి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళంటే వాళ్ళకు చాలా నీచంగా భావించే వాళ్ళు. కాబట్టి అబ్రహాం లింకన్ యొక్క బోధలు వాళ్ళకు గిట్టలేదు. జాన్ కెన్నడీ కూడా అంతే. ఆయన కూడా నల్ల జాతి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనను కూడా ఆస్వోల్డ్ అనేవాడు రూపాయితో పేల్చి చంపేశాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ప్రభు దగ్గర ఈ భేదాలు ఏమీ లేవు. కాబట్టి మరి ఇక్కడ ఆయన వెళుతూ ఉన్నప్పుడు మత్తయి సుంకపు మెట్టు మీద కూర్చొని ఉంటున్నాడు. మరి ఆ విధంగా అతన్ని యేసు ప్రభు పిలిచాడు. అప్పుడు అతను యేసు ప్రభువుకు ఆయన 12 మంది శిష్యులకు వీళ్ళందరికీ కూడా విందు చేశాడు. తర్వాత వాళ్ళ బంధువులను, ఆ స్నేహితులను కూడా పిలిచాడు. కాబట్టి వాళ్ళ బంధువులు, స్నేహితులు ఎవరు? సుంకరులు, మరి తర్వాత పాపులు. ఆ రీతి మరి వాళ్ళు వచ్చి మరి యేసు ప్రభు వాళ్ళతో కూడా భోజనాలు చేయడం, శిష్యులు కూడా వాళ్ళతో నీచమైన వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నాడు, వాళ్ళతో ఎందుకు భోజనాలు చేస్తున్నాడు, పైపెచ్చు మీరు కూడా వాళ్ళతో బంతిలు ఎందుకు కూర్చున్నారు, అసలు మీరు యూదులేనా అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదన్నమాట. ఇక్కడ ఆ సందర్భంలో యేసు ప్రభు అనడం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మరి ఆ మాటలే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేను పాపులనే పిలవచ్చింది. ఎట్ట పిలుస్తాడు ప్రభు పాపులను? దయచేసి చూడండి, 2 అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. చాలు. ఎట్ట పిలిచాడట? ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 2వ దెస్సలోనికైలకు 2:14లో, ఓ దెస్సలోనికయ విశ్వాసులారా, మిమ్మల్ని ఎట్ట పిలిచాడు దేవుడు? సువార్త ద్వారా పిలిచాడు అంట. చూసారా? ఈ దెస్సలోనిక ఇదొక నగరం. చూసారా? ఇది అంతా కూడా గ్రీకు సీమ. అలెగ్జాండర్ ఈ యొక్క దెస్సలోనికను ఆయన జయించినప్పుడు అలెగ్జాండర్ చెల్లె పేరు దీనికి పెట్టాడు. అలెగ్జాండర్ చెల్లె పేరు వచ్చి దెస్సలోనిక. కాబట్టి జ్ఞాపకార్థంగా మరి ఈ పేరును ఆ యొక్క నగరానికి ఆయన పెట్టాడు. కాబట్టి వీళ్ళంతా కూడా మరి గ్రీక్ సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు, మరి మహామేధావులు. గ్రీక్స్ అంటే మామూలు వాళ్ళు కాదు. మరి అయినా కూడా యేసు ప్రభు దృష్టిలో వాళ్ళంతా వెర్రివారు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అనేటువంటి మాట చూస్తుంది. మరి ఆ రీతిగా లోక సంబంధంగా జ్ఞానం ఉండవచ్చు, కానీ వాళ్ళు విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు క్రైస్తవులు గారు. ఇప్పుడు వాళ్ళంతా గ్రీక్స్ అంతా ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళంతా మారిపోయారు, క్రైస్తవులు అయ్యారు. ఎట్లా అయ్యారు? సేవకులు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి స్వార్థ ప్రకటించి స్వార్థ ద్వారా ఆయన మనలను పిలిచాడన్న మాట చూస్తున్నాం. కాబట్టి ఈ రోజులు కూడా స్వార్థ ద్వారా మనం పిలుస్తున్నాం మనుషులను. అయ్యా రండి, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మన ఇంగ్లీష్లో కూడా పాడిన, అమెరికాలో ఎట్టా రండి రండి యేసుని గురించి పాడినారా? కాస్త మనం పడితే బాగుంటుంది. అట్లా ఏదో ఒకసారి అట్లా పాడిన. కాబట్టి ఆ విధంగా రండి, ఓపెనర్ చేసేటప్పుడు పిలుస్తాం, మరి స్వార్థ ద్వారా పిలుస్తుంటాం. కాబట్టి ఆ రీతిగా స్వార్థ ద్వారా ఎంతోమంది
రక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సువార్త ద్వారానే దేశాలు మారిపోయాయి. తర్వాత ప్రపంచమే మరి మారిపోయి ఉంటుంది. ఇప్పుడు 800 కోట్ల ప్రపంచ జనాభాలో 70% క్రైస్తవులు ఉన్నారంటే 3 భాగాలు. ఇది మామూలు విషయము కాదు. ఆరో మామూలు విషయం కాదు. చాలామంది అనుకుంటారు ఏదో మత మార్పిడి చేస్తున్నారు, తెల్లోళ్ళు వచ్చేళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, దాన్ని బట్టి ఈ మత ప్రచారాలు జరుగుతున్నాయంటే డబ్బులు కాదు, తెల్లోళ్ళు ఇచ్చి ప్రాణాలు ఇచ్చి. ఎవడన్నా డబ్బులు ఇస్తాడు కానీ ప్రాణం ఇస్తాడా? చూసారా? మరి నాగాల్యాండ్ వాళ్ళు ఎవరు అనుకున్నారు? మన దేశంలో నాగాల్యాండ్ వాళ్ళు ట్రైబల్స్, నరమాంస భక్షకులు, దేవర్ క్యానిబాల్స్. అటువంటి వాళ్ళ దగ్గరికి తెల్లోళ్ళు అమెరికన్ మిషనరీస్, చూసారా? కాబట్టి వాళ్ళని తినేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి వాళ్ళ పిల్లలే మళ్ళీ నాగాల్యాండ్కి వెళ్ళారు. మా అమ్మ నాన్నలను వీళ్ళు చంపేశారు. సరే, వీళ్ళని ప్రేమిద్దాం, శత్రువులను ప్రభు సువార్త ప్రకటిద్దాం, ఒకవేళ మనలను కూడా చంపేస్తే ఓకే, ప్రభు కొరకు ప్రాణాలు పెడదామని వెళ్ళారు. నాగాల్యాండ్లో సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు వాళ్ళు పిల్లలు నమ్మినారు. వీళ్ళ తల్లిదండ్రులు మనవాళ్ళు చంపేశారు. అయినా చూడు వీళ్ళకి వాళ్ళంతా కూడా ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి నాగాల్యాండ్ మారింది, నరమాంస భక్షకులు మారారు. మరి ఆ రీతిగా రాక్షసులైన వాళ్ళు ఇప్పుడు సాధువులు అయిపోయారు. మరి ఇటువంటి వాళ్ళు సాత్వికులు అయిపోయారు. అంటే ఇది ఏమో ఆషామాష డబ్బులతోన మత మార్పిడి చేశారు, ప్రాణాలు పెట్టి వాళ్ళను ప్రభువులో నడిపించారు. ఇప్పుడు ఆ రీతిగా మరి చూసారా? మరి ఆ రీతిగా నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, చూసారా? మరి ఆ రీతిగా ఇదంతా కూడా మరి మారిపోయిందంటే అది మామూలుది కాదు. మరి ఈ రీతిగా తెస్సలోనికైలతోటి అపోస్తుడైన పౌలు అంటాడు, తెస్సలోనిక విశ్వాసులారా, మిమ్మల్ని మరి స్వార్థ ద్వారా దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. కాబట్టి ఆ విధంగా ప్రపంచ పలుభాగాల్లో ఈ రోజుల్లో కూడా ప్రపంచ నక్షికల స్వార్థ ద్వారా పిలుస్తూ ఉంటున్నారు. ఆ రీతిగా మరి ఆ రీతిగా ఎన్నో హింసలు ఉంది, ఎన్నో బాధలు ఉంది, జైళ్ళల్లో పడి ఏదో ఈజీగా జరిగినటువంటి విషయం ఏమీ కాదు. స్వార్థ ప్రకటించడం భాష ఏమీ కాదు అనేటువంటి మాట చూస్తున్నాం. మన దేశ పరిస్థితులు కూడా ఇప్పుడు స్వార్థకు చాలా స్థాయిలో కూడా వ్యతిరేకత అనేది మరి చోటు చేసుకుంటూ ఉంది. అయినా కూడా స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాం, ప్రకటించాల్సి. ఒకవేళ వీరి యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసినప్పుడు యేసుప్రభు అన్నటువంటి మాట మనం ఇక్కడ పరిగణలో తీసుకున్నప్పుడు ఏమని గమనిస్తుంటుంది? మరి నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదని ప్రభు ఇక్కడ సెలవిచ్చుట దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మరి అట్లా పాపులను పిలిచినట్టు బైబిల్లో ఏమన్నా దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆ రీతిగా వాక్యంలో చూస్తున్నాం. దయచేసి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38 వచ్చి. లూకా 7, 37, 38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచుండే ఆ అత్తరు వాటికి పూసి. చూశారు? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. ఎవరైన పేరు సీమోన్. ఇంకొక సువార్తలు కుష్ఠరోగి అయిన సీమోను అన్నాయి. అంటే కుష్ఠరోగం ఇంటికి యేసు ప్రభు తినడానికి వెళ్ళాడంటే ఇప్పుడు కుష్ఠరోగి కాదు, ఆయన మాజీ కుష్ఠరోగి. ఒకప్పుడు కుష్ఠరోగి అని యేసు ప్రభు ఏం చేశాడు? అతన్ని స్వస్థపరిచాడు. కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు మంచోడు అయిపోయాడు, రోగం లేదు. ఇదేలండి హెల్తీ. కానీ ఆ కృతజ్ఞతతో యేసు ప్రభువును భోజనానికి పిలిచేటప్పుడు భోజనానికి వెళ్ళాడు. కాబట్టి మరి ఇజ్రాయెల్ దేశంలో శాస్త్రులు, పరిసయ్యులు అంటే చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు, యూదులని దాని యొక్క అర్థం. మన దేశంలో బ్రాహ్మణులు అంటాను, వాళ్ళ దేశంలో పరిసయ్యులు అంటే అట్లా. పరిసయ్యుని ఇంట్లో
యేసు ప్రభు మరి భోజనం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక స్త్రీ దొడ్డి గుమ్మం ద్వారా ఎలాగో తెలుసుకున్నది యేసు ప్రభు అక్కడ ఉన్నాడని వచ్చి ఆ, ఆ రీతిగా ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆ, యేసు ప్రభు పాదాలను తన యొక్క కన్నీటి బిందువులతోటి తడిపింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టు. ఇదంతా పరిసయుడు గమనిస్తున్నాడు. ఇది ఒక వేశ్య. ఆ, ఈమెను ఎవరంటారు బైబిల్ పండితులు? మగ్దలేని మరియా. చూశారా? మగ్దలేని మరియా. ఆమెలో నుండి యేసు ప్రభు ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టాడు? 7 దెయ్యాలను ఎల్లగొట్టాడు. కాబట్టి ఆమె వచ్చి మరి యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ పరిసయుని మనసులో తాను ఏమనుకుంటున్నట్టే, ఇతను నిజంగా ప్రవక్త అంటే ఆ, ఇతను అది ఎవతో తెలుసుకోవాలి, అటువంటి దాన్ని ఎట్లా దగ్గరికి రానిచ్చాడు అని చాలా తాను ఉగ్రుడైపోతుంటాడు. చూశారు, యేసు ప్రభువుకి అన్నీ తెలుసు. మనం ఏమేం తలుస్తున్నామో ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. యోహాను 2:24 అంటాడు, ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. ఇట్ డస్ ద మైక్రోస్కోపిక్ టెస్ట్. ఇట్లా చూశాడంటే ఆయన యొక్క అగ్ని లాంటి నేత్రాలతో మన ఇన్సైడ్ అవుట్ అంతా కూడా బయటపడిపోతుంటుంది. మన డాక్టర్లకు తెలియదు. మన డాక్టర్ ఏమో ఓపెన్ యువర్ మౌత్, షో యువర్ టంగ్, ఇవన్నీ చెప్తుంటాం. మళ్ళీ నాడీ చూడటం, డీప్ బ్రెత్ బాగా శ్వాస తీసుకో, ఇవన్నీ కూడా చెప్పి కర్ణీతం. ఇవి యేసు ప్రభుకి ఇవన్నీ అవసరం. ఒకటేసారి చెప్పాను పలాని క్యాన్సర్ ఉంది, నువ్వు క్యాన్సర్ అవుతావు 4 రోజులకు, అయినా నేను స్వస్థపరుస్తాను. అట్లా నువ్వు క్యాన్సర్ కాకముందే నేను స్వస్థపరుస్తాను ఆయన, భయపడబాకని యేసు ప్రభు చెప్తా. కాబట్టి చూడగానే చెప్పేసి అట్లా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు అతను అంటాడు, సీమోను, నేను నీతో ఒక మాట చెప్పాలి. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి కనీసం మరి నీళ్లు కూడా ఇవ్వాలి. అట్లా తర్వాత నాకు తైలానికి నీళ్లు పెట్టాలి. తర్వాత ఇవాళ మన తూర్పు దేశాల సాంప్రదాయం. ఇంకా మరి నూనెతో ఆయనను అభిషేకించాలి. ఇవంతా కూడా ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవి అతను ఏం చేయాలి, సింపుల్గా రమ్మన్నాడు అంతే. కానీ ఈమె మాత్రం మరి అధికంగా ప్రేమించి, కాబట్టి అధికంగా ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఈమె వేశ్యే నాకు తెలుసు. మరి ఆ వేశ్యలను మార్చడానికే నేను వచ్చాను. వేశ్యలకు మోక్షం ఉంది కానీ వేషధారులకు మోక్షం లేదు అని చూశారు. మరి ఆ రీతిగా ఇక్కడ ఆమెతో అన్నాడు, అమ్మ, నీ విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గల దానవై వెళ్ళు అని. ఇప్పుడు ఆమె మారింది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట యేసు ప్రభు ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియకు కనపడ్డాడు. ఈమెనే మగ్దలేని మరి. చూసారా? కాబట్టి వేశ్య మారింది. ఇప్పుడు ఏమైంది? పునీతురాలైంది, పరిశుద్ధురాలైంది. ఆ రీతిగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయల్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయినని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి ఆ రీతిగా ఆమె మారిందా లేదా? అది ముఖ్యమైనటువంటి విషయం. ఇది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మరి నేను పాపులని పిలవచ్చి తినని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని చూస్తాం. ఇప్పుడు చూడండి, యోహాను 8వ అధ్యాయం 3 నుండి 5 వరకు చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుండి 5 వరకు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళి రువ్వు చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగే. చూసారా? కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారం అంతా పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి, ధర్మశాస్త్రం ప్రకారం
ఈమెను మేమేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మీరేమంటారు? ఉం? అని అంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనోడు ముందు ఆమె మీద రాయి వేయండి అని. ఎందుకు ఆమెను తీసుకొని వచ్చింది? పాపం అంటే వీళ్ళకు రోషమనే కాదు, యేసు ప్రభువును చిక్కుల్లో పెట్టాలని వచ్చి వాళ్ళే చిక్కుల్లో పడ్డారు. అది సంగతి. ఆ? మరి యేసు ప్రభువును ఒకవేళ యేసు ప్రభు అంటే ఆమె మీద మీరు రాయి వేయొద్దు, మీరు ఆమెను చంపొద్దంటే వెళ్ళి ఎవరికి చెప్తారు? ఆ, మఠాధిపతులకు, పీఠాధిపతులకు చెప్తారు. చూడు, మన యూదుల ధర్మశాస్త్రం ప్రకారం మరి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపాలని ఉంటే ఈయన చంపొద్దు అంటున్నాడు అని అట్లా యేసు ప్రభు మీద దోషారోపణ చేయాలి. ఒకవేళ యేసు ప్రభు సరే విడిచిపెట్టండి అని అంటే, సూరి ఆ రోజుల్లో చంపే అధికారం ఎవరికి ఉందండి? వీళ్ళకు లేదు. యేసు ప్రభుని చంపాలంటే కూడా ఎవరి అధికారం తీసుకోవాల్సి వచ్చింది? పిలాతు యొక్క అనుమతి తీసుకోవచ్చు. కాబట్టి ఏ రోజు రాజు కింద పిలాతు గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్ యొక్క అనుమతి కావాలి, రోమన్స్ అనుమతి కావాలి, లేకపోతే వాళ్ళు చంపే అధికారం వాళ్ళకు లేదు. అట్లా రోమన్స్కి వెళ్ళి చెప్పి వాళ్ళ ద్వారా యేసు ప్రభువును మరి ఇబ్బందులు పాలు చేయాలి. మరి ఇది ఆ రీతిగా వాక్యంలో మనం చూస్తాం. చంపొద్దంటే మళ్ళీ యూదుల ద్వారా మరి దౌర్జన్యాలు చేయించాలన్న కుట్రతో తెచ్చారు. కానీ నిజంగా పాపం విషయమైన రోషం ఉండి చేసే పనులు కావి ఇవన్నీ. యేసు ప్రభువుని తిప్పల పెట్టడానికి చేసే పనులు. తర్వాత అంత పెద్ద ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళ వీళ్ళు. నిజంగా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మరి ఈ ప్రక్రియ ధర్మశాస్త్రం ప్రకారం ఉందంటే లేదండి. ధర్మశాస్త్రంలో ఏమైనా ఉందంటే అంటే ద్వితీయోపదేశకాండంలో ఈ మాట ఉంటుంది, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పురుషుని ఇద్దరిని రచ్చకీడ్చి రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్రంలో. పురుషుణ్ణి ఏమో దాచిపెట్టారు, ఎవరిని తీసుకొచ్చారు? స్త్రీని తీసుకొచ్చి. మరి వాడేవారు? వాని సంగతి ఏంటి? కాబట్టి యేసు ప్రభువుని మీరు చేసేదే ధర్మశాస్త్రం ప్రకారం లేదు. యు ఆర్ పార్షియల్లీ ఫాలోయింగ్ ద లా, నాట్ ఫుల్లీ. పాక్షికంగా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తున్నారు కానీ సంపూర్ణంగా కాదు. అటు వాడేడే. చూశారు? కాబట్టి ఈ రీతిగా వాళ్ళల్లోనే నీతి లేదు, న్యాయం లేదు అన్నాడు. ఆ రీతిగా చిన్నోడి నుండి పెద్దోడి దాకా రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టాలనుకుంటే కింద రాస్తున్నాడు వాళ్ళ భాగవతం అంతా. కింద ఇసుక మీద రాస్తాడు ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, వాడు చేసిన పాపాలు, వాడు చేసిన నేరాలు, అక్కడ జరిగే ఘోరాలు, ఇవన్నీ కూడా. అప్పుడు ఏమైపోయి ఉంటుంది? ఇక వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అక్కడిని రాళ్ళు క్రిందేసి ముసలోడు ముచ్చుకొని మొదలుకొని బాలుని వరకు అందరూ ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు. అప్పుడు అమ్మగారు ఒకటే మరి శిలా విగ్రహం లాగా లేచి నిలబడి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతోటి? ఆమె మీద రాయి వేసే అధికారం యేసు ప్రభుకు ఉంది. ఎందుకంటే పాపం లేనోడు ఒక్కడే. చూసారా? బైబిల్ ప్రకారం పాపం లేనోడు అంటే దేవుడు ఒక్కడే. మనుషుల్లో పాపం లేని ఎవ్వరు కూడా లేరు అనే మాట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి ఇప్పుడు మరి పాపం లేనంటే యేసు ప్రభు ఆమె మీద రాయి అవలీలంగా వేయొచ్చు, కానీ ఆయన వేయలేదు. ఆయన ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించాను, కానీ వెళ్ళి ఇకను పాపము చేయకము అన్నాడు. గో అండ్ సిన్ నో మోర్. ఆయన ప్రాణాన్ని రక్షించు. కొంతమంది అనవచ్చు, పాపాత్మురాలను ఎట్లా రక్షిస్తాడండి? మరి సైతాండే అనవచ్చు, నువ్వేమి దేవునివయ్యా, నీకు న్యాయం ఉందా, ధర్మం ఉందా? పాపంలో పట్టబడిన స్త్రీని ఎట్లా రక్షిస్తావు? శిక్షించాలి కదంటే అప్పుడు యేసు ప్రభు ఆన్సర్ చెప్తాడు. ఏమంటాడు? ఇంకా కొన్ని రోజులకు ఏమి కొరకు నేనేం చేయబోతున్నా? నా ప్రాణం పెట్టబోతున్నా. ఈమె శిక్ష నేను అనుభవించబోతున్నా. ఇంకా కొన్ని రోజులకు నా రక్తాన్ని ఆమె కొరకు కార్చబోతున్నా. కాబట్టి ఆమెను క్షమించే అధికారం ఎవరికి ఉంది? నాకున్నదని. యేసు ప్రభు తన యొక్క ప్రేమను బట్టి పాపిని ప్రేమించు. ఆ తర్వాత తన యొక్క న్యాయాన్ని, నీతిని బట్టి పాపిని శిక్షించాలి. కానీ ఆ శిక్ష ఆయన మీద వేసు. దాన్ని బట్టి
మరి పాపని క్షమించే అధికారం యేసు ప్రభువునకున్నదన్నమాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. పక్షవాయువు గలవానితోటి యేసు ప్రభు ఏమన్నా, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవంటే శాస్త్రులు పరిసయ్యులు తప్పుపట్టారు. ఇదేంటి ఇతను దేవుడా పాపాలు క్షమించడానికి? ఎందుకంటే ఏ ప్రవక్త ఏనాడు ఈ మాట అనలేదు, నేను పాపాలు క్షమిస్తున్నానని. ఇది వాళ్ళకు క్రొత్తగా ఉంది. సూచక్రియలు మహత్కార్యాలు వాళ్ళు కూడా చేశారు, ఎలీషా చేశాడు, ఏలియా చేశాడు, కానీ పాపాలు క్షమిస్తానని ఏ ప్రవక్త అనలేదు. దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. అప్పుడు యేసు ప్రభు ఈ మాట అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉన్నది అని. చూశారు ఎందుకు అధికారం ఉందంటే, పాపాల కొరకు పాపుల కొరకు ఆయన కొన్ని రోజుల ప్రాణం పెట్టబోతున్నాడు. ఆ శిక్ష ఆయన అనుభవించబోతున్నాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఈయనేమో దేవుడు అంటే ఆయనకు మరి సుస్పష్టంగా దేవుడే. మరి ఇందాక మేము రాకముందు కొన్ని పాత హెబ్రోన్ విషయాలు మాట్లాడేటప్పుడు మరి బ్రదర్ చెప్పారు, పలానాడు మరి ఏం చేశాడు, ఇప్పుడు తప్పుడు బోధలు బోధిస్తున్నాడు వెస్ట్ గోదావరి జిల్లాలో. ఆయన ఏమని బోధిస్తున్నాడు? యేసు ప్రభు దేవుడు కాడు. అట్లా ఇక్కడ మరి అతను మరి డబ్బు, ఈరోజు థియాలజీ కంటే చాలా ఎఫెక్టివ్ మరి శాస్త్రం, దాన్ని ఏమంటారు మనియాలజీ అంటారు. మనియాలజీ అంటే డబ్బు శాస్త్రం. కాబట్టి థియాలజీ చదువుతారు, అన్ని డాక్టరీన్స్ బట్టి అన్ని డాక్టరీన్స్ ఉంటాయి దాంట్లో. న్యూమటాలజీ చదువుతారు, పరిశుద్ధాత్మ గురించిన శాస్త్రం. క్రిస్టాలజీ చదువుతారు, క్రీస్తుని గురించిన శాస్త్రం. థియాలజీ అంటే తండ్రిని గురించిన, దేవుని గురించిన శాస్త్రం, ఇవన్నీ చదువుతారు. ఆఖరికి సేవ చేయడానికి వచ్చినప్పుడు బ్రతుకు తెరువు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఒక తప్పుడు బోధ సంస్థ వస్తుంది, మా దాంట్లో చేరు, నీకు ఏ ఇబ్బందులు ఉండవు, డబ్బులు బాగా వస్తాయి. అట్లా నీకు థియాలజీ ఎందుకయ్యా, మా మనియాలజీ చూడు, నీకు కావాల్సింది మనీ కదా, విటమిన్ ఎమ్ కదా, ఇది ఆలోచించు. అరే నిజమే కదా, థియాలజీ కంటే ఇప్పుడు ఏ ఆలజీ బాగుంది, మనియాలజీ బాగుంది, డబ్బు శాస్త్రం అని. ఆ రీతిగా చాలామంది మరి ఈ రోజుల్లో డబ్బుకు పాలు మాలి పనికి మాలినటువంటి వాళ్ళు మరి పనికి మాలిన బోధలు బోధిస్తూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ తెలియని వాళ్ళు బోల్తా పడతారు, బైబిల్ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా బోల్తా పడరు అని దాని యొక్క అర్థంగా ఇక్కడ మా దేవుని వాక్యంలో మరి చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు దయచేసి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు. యోహాను 4, 16 నుండి 18. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అంతటితో ఆగిపోతే 18 వరకు అన్నది. వెరీ గుడ్. అట్లా ఒకరన్నా ఆగినా ఒకరు అందుకోవాలి. నాకు 5గురు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. 18 అయిపోయిందా? వెరీ గుడ్. అట్లా చదవాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈమె ఎవరండి? సమరయిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక్క స్త్రీ కొరకు, దాన్ని పర్సనల్ ఎవాంజలిజం అంటారు, వ్యక్తిగత సేవ. ఈ రోజుల్లో స్పీకర్స్ని పిలిచే వాళ్ళకి పెద్ద గుంపులు కావాలి, ఎంతమంది వస్తారు. అట్లా మాకు వచ్చేటోళ్ళకు లాడ్జింగ్ ఉందా, రాని పోనిగో ఇంత అవుతుంది అమౌంట్, అవన్నీ ముందే చెప్పు, వాటికి ఒప్పుకుంటేనే వస్తారు. అట్లా యేసు ప్రభు ఈ అమౌంట్ అడగలేదు, ఎంతమంది వస్తారు అని అడగలేదు. ఆయన వెళ్ళేది ఎవరు? ఒక్క స్త్రీ కొరకు. ఎవరు ఆమె? సమరయ స్త్రీ. ఈ రోజుల్లో మరి మరి రావాలంటే ప్లేన్ టికెట్ బుక్ చేయాలి, ఆ రీతిగా. మరి ఆ తర్వాత లేకపోతే ట్రైను, లేకపోతే బస్సు, లేకపోతే కారు. అట్లా యేసు ప్రభుకు కారు లేదు, ఏ జోరు లేదు, ఎట్లా ఖాళీ ఎర్ర టెండలు. కాబట్టి ఆ డొక్కు పల్లెటూరుకు ఆయన మరి వచ్చే లోపల 12 అయిపోయి. అప్పుడు బావి గట్టు మీద కూర్చున్నప్పుడు ఒక ఆవిడ కడవ పట్టుకొని కదిలి వచ్చి,
మరి ఆమెతో అమ్మ దాహం నాకు నీళ్ళు ఇవ్వమని ఈ సంభాషణ అంతా కూడా మనకు బాగా తెలిసినటువంటిది, కొత్తదేమి కాదు. చూశారు. మరి ఈ రీతిగా అక్కడ మనం గమనిస్తాం. యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. చూసారా? దాపుజేర నన్ను చూచి దాహమని అమ్మా, దాపుజేర నన్ను చూచి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పికగాదన్నాడే. యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. చూసారా? ఆమెకు సువార్త చెప్తే ఆమె రక్షణ పొంది. చూసారా? రక్షణ పొంది ఊరోళ్ళందరి తీగలాగితే డొంక కలిగింది అన్నట్టు ఈమెను పట్టుకుంటే ఊరంతా కదిలిపోయింది. ఆమె ఊరంతా వెళ్ళి ఓపెన్ ఎయిర్ చేసి ద ఫస్ట్ లేడీ ఎవాంజలిస్ట్ అందరినీ తీసుకొని వచ్చి. చూసారా? మనం ఎదురు చూసే మెస్సయ్య ఈయనగాడ, ఈయన ప్రవక్తగాడ నా బ్రతుకునంతా తోడి పారబోసాడు. కాబట్టి నేను చేసిన మరి కథలు కార్ఖాన్లన్నీ కూడా నాకు వివరంగా చెప్పాడు. అయ్యా మీరు రండి, అన్నారండి, అక్కయ్య రండి అని అందరినీ తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళందరూ కూడా యేసుప్రభును నమ్ముకున్నారు. యేసుప్రభు వచ్చింది ఒక్క స్త్రీ కొరకు అయితే ఊరంతా మరి ఒక్కరికి చెప్పే సువార్త విషయంలో తక్కువ అంచనా వేయడానికి వీలు లేదనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. ఇప్పుడు మరి వాక్యంలో మనం చూసేటప్పుడు మరి ఈమె జీవితం మారి ఇట్లా పాపులను పునీతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి యేసుప్రభు ఈ ప్రపంచానికి వచ్చాడు. అందుకే ఏమన్నా నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదన్నాడు. ఇంతవరకు స్త్రీల విషయం చూసాం, ముగ్గురు స్త్రీల విషయం ముచ్చటగా చూసాం. ఇప్పుడు కొద్దిగా పురుషులకు కూడా ఛాన్స్ ఇద్దాం. అట్లా ఇప్పుడు దయచేసి చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 1-2 వచ్చిన. అపోస్తుల కార్యం. కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూశారు? కాబట్టి కైసరయలో మరి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలు. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్. ఆయన దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు, భక్తి కార్యాలు చేస్తూ, ప్రార్థనలు చేయడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ విషయంలో దేవుడే అతనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు, కితాబ్ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇతనికి రక్షణ ఉందా? ఈ నీతి కార్యాల ద్వారా, భక్తి కార్యాల ద్వారా రక్షణ ఉందంటే లేదు. చూశారా? అందును బట్టి యేసుప్రభు ఏమన్నాడు? నేను నీతిమంతులను పిలవరాలేదంటే, నీతిమంతులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లోక సంబంధంగా నీతిమంతులు అన్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులు కారు అని దాని యొక్క అర్థం. మరి లోకరీతిగా ఈయన నీతిమంతుడు అంటే మరి ఆయన వేరే వాళ్ళకంటే చాలా మేలు అని దాని యొక్క అర్థం. అది మేము మరి మిర్యాలగూడలో ఇల్లు కట్టుకోక మునుపు ఒక పద్మశాలి వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం, పెంకుటింట్లో. అట్లా ఆ రీతిగా ఆ ఆవరణంలో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద రాత్రి 9 గంటలకు నేను కూర్చొని, అక్కడ లైట్ ఉంది కాబట్టి బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. మా ఇంటి పక్క మంగళోడు మరి తాగి తందనాలు ఆడుతుంది. చూసారా? ఆ రోజు పండగ పూట పుల్లుగా తాగినాడు, తిట్టంగా తిని పుల్లుగా తాగి తందనాలు ఆడుతున్నాడు. నేను బైబిల్ చదువుకుంటూనే వాడు మరి చాలా మరి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. సరే నేనేదో ఓపిక పెట్టాను, వాని జోలు ఎందుకు పోలే, త్రాగుబోతుంది జోలి. ఇంటి ఎదురుకు ఉన్నటువంటి ఆయనకు కోపం వచ్చి ఏమన్నా నోరు ముయ్యనా. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది. చూశాను, ఏమర్థమైంది నాకు? వీడు త్రాగుపోతే వాడు త్రాగుపోతే, కానీ వీనికంటే వాడు కొంత మేలు అన్నాడు.
వీడేమో మామూలుగా వీడేమో అవతలోడేమో మామూలుగా తాగాడు, వీడేమో ఓవర్గా తాగాడు. వానికి ఉన్న తేడా అది. ఇద్దరు తాగుబోతారు కానీ వీనికంటే వాడు కొంత మెరుగు అన్నట్టు. దాన్ని బట్టి వాడేమంటున్నాడు, ఏమరా నువ్వు ఒక్కని వెనక్కి త్రాగింది, మేమందరం తాగలేదా, నీలాగని మేము వదులుతున్నామా అని. కాబట్టి ఈ రోజుల్లో లోకరీతిగా నీతిమంతుడు అంటే అర్థం ఇది, నీకంటే నేను కొంత బెటర్ అనేటువంటి మాట. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులు అంటే ఇద్దరు కూడా కాదనే దాని యొక్క అర్థం. చూసారా? ఇప్పుడు మరి ఈ యొక్క మిలిటరీ ఆఫీసర్ నీతిమంతుడు, మరి ఇతనికి రక్షణ ఉందంటే లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 14 వచ్చి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14 వచ్చి, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను. చూసారా? ఈ కొర్నేలుకు ఒక దేవదూత కనపడ్డాట. పొందాలంటే, దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలంటే నా భక్తుడిని నీ దగ్గర పంపిస్తాను, ఆయన పేరు పేతురు, ఆయన్ని వచ్చి నీకు విషదంగా బోధిస్తాడు. అప్పుడు నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావో దేవుని దృష్టిలో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే కాదయ్యా, నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు, రక్షణ పొందుతారు. ఇంకా మీరు నీతి కార్యాలు భక్తి కార్యాలు ఉన్నాయి కానీ రక్షణ లేదు మీకు అని అంటే మరి నీతి కార్యాలు భక్తి కార్యాలు ఉండడం తప్పు అంటే తప్పు కాదండి, మంచిది, మెప్పే. ఈ నీతి కార్యాలు భక్తి కార్యాలు రక్షణకు దారి తీస్తాయి. దే ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సాల్వేషన్ అన్నటువంటి జిజ్ఞాస ఆయనకు ఉంది. మరి 107వ కీర్తన 9వ వచనం, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు. ఈయనకు ఆశ ఉంది కాబట్టి డెఫినెట్గా దేవుడు తృప్తిపరచు. ఇతను దేవుని వెతుకుతున్నాడు, జక్కయ్య వెతికినట్టు. కాబట్టి ఇతనికి కూడా దేవుడు మరి ప్రత్యక్షమవుతుంది. దాన్ని బట్టే పేతురును పంపించాడు జొప్పా నుండి. పేతురు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దయచేసి చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 12 నుండి 15 వరకు. 1 తిమోతి 1వ అధ్యాయం 12 నుండి 15 వరకు. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. పౌలు పాత పేరు సౌలు. ఒకప్పుడు బద్ధ విరోధి క్రైస్తవులకు. ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ఆ ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తేని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను అట్టివారిలో నేను ప్రధానుడను. ఏమంటాడు? నేను పాపులలో ప్రథమ పాపిని, ఐఆమ్ చీఫ్ అమాంగ్ సిన్నర్స్ అనే మాట చెప్తాను. చూసారా? ఇతని పాత పేరు వచ్చి సౌలు. కాబట్టి ఇతడు యూదా మతోన్మాది. చూసారా? కాబట్టి యూదా మతం తప్ప ఇంకొక మతం ప్రపంచంలో లేదు, ఉండరాదు, అంతే అని ఆ రీతిగా క్రైస్తవ్యాన్ని కాలరాస్తానని కంకణం కట్టుకొని కదిలిపోతున్నాడు సిరియా దేశంలోని దమస్కు నగరానికి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు యేసు ప్రభు దారిలో ప్రత్యక్షమయ్యాడు. రవికోటి తేజుడు కనిపించగానే ఆయనకు కళ్ళకు మిరమిట్లు చూశారు. గురిటివాడైపోయాడు. అప్పుడు ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు అంటే, అప్పుడు ప్రభువా నీవెవరంటే, నేను నీవు హింసించుచున్నా యేసును మునికోలలకు ఎదురు దన్నుట నీకు నేనేం చేయాలి ప్రభు అంటే, అప్పుడు ప్రభు నువ్వు వెళ్ళు, తిన్నని మార్గం, అక్కడ యూదా అనే వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నా భక్తుడు అననీయ వచ్చి మిగతా విషయాలు నీకు ప్రబోధిస్తు. తర్వాత పేతురు ఆ యొక్క పౌలు మరి ప్రభు నమ్ముకొని ఆయన మారి, ఇప్పుడు ఆయన ఆటోబయోగ్రఫీ చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఎటువంటి వాడిని, హానికరులను, క్రైస్తవులను హింసించినటువంటి వాడిని. రెండోది
హింసకుడు, మూడవది అవిశ్వాసి, నాలుగవది పాపి. పాపుల్లో ప్రథమ పాపి. 4 విషయం చూశారు. మరి ఆ రీతిగా యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో అంటే పాపులను అధికారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఈ రీతిగా వాక్యంలో మనం చూస్తుంటాం. మరి ఆ విధంగా మన యొక్క నీతి ద్వారా లాభం లేదన్న మాట చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక మరి వ్యక్తి విషయం చూద్దాం. చూసారా? టూకీగా లూకా 19వ అధ్యాయం 5వ వచనం. లూకా 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను వసూలు చేసేవాడు. అంటే మత్తయి యొక్క మరి కోవకు చెందినటువంటి వాడే. ఇజ్రాయెల్ దేశాల్లో కులాలు లేవు. చూసారా? మరి వాళ్ళ దేశంలో మరి ఆ యొక్క వాళ్ళు చేసే పనిని బట్టి ఆ రోమన్స్కు సపోర్ట్ ఇచ్చినందుని బట్టి అట్లా అయిపోయారు. చూసారా? అంతేగాని ఇజ్రాయెల్ దేశంలో కులాలు లేవు. మరి ఏమెవరు? సమరయ స్త్రీ ఎవరు? సమరయులు ఎవరు? వాళ్ళు సంకర జాతి అన్నమాట. అంటే సిరియా యొక్క కొంతకాలము ఈ యొక్క మరి అశ్షూరియులు ఇజ్రాయేల్ దేశాన్ని వాళ్ళు మరి పరిపాలన చేశారు. ఆ టైంలో అశ్షూరియులకు ఈ యొక్క యూదులకు పుట్టినటువంటి వాళ్ళు మిశ్రిత జనాంగం ఈ సమరయులు. అందును బట్టి వీళ్ళు కల్తీ, వీళ్ళు సిరియా అశ్షూరు వాళ్ళకు పుట్టిన వాళ్ళని వాళ్ళను వీళ్ళు నీచంగా చూస్తారంతే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలే మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు లూకా సువార్త చదివారా మీరు? ఇప్పుడు 19:9 చదవండి. లూకా 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసారా? కాబట్టి జక్కయ్య అనేటతను, ఇతను కూడా ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. మరి సుంకరి అనేవాళ్ళు వీళ్ళు మిశ్రిత జాతీయం కాదు, వీళ్ళు యూదులే, పక్కా యూదులే. వాళ్ళ యొక్క శత్రురాజులకు అప్పగిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద కక్షతోటి వీళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు జక్కయ్య మరి యేసు ప్రభు చూడాలనే ఆశ. ఎందుకేమన్నా రోగం అంతే? ఏం లేదు. యువర్స్ ఏలియన్ హెల్త్. మరి ఎందుకు చూడాలి? యేసు ప్రభు మీటింగులు పెడితే వెళ్తే అక్కడ చేప కూర దొరుకుతుంది, ఫిష్ కర్రీ. దానికి ఏమన్నా పోతున్నా అంటే ఆయన 100 మందికి పెడతాడు ఫిష్ కర్రీ. చాలా ధనవంతుడు. చేపలకు రొట్టెలు పాలు మాలిపోయినాడు కాదు. అట్లా మరి ఆ విధంగా మరి ఎందుకు పోతున్నాడు? ఏం కొరత ఉంది ఆయనకంటే? పాప క్షమాపణ, రక్షణ. ఆయనకు రక్షకుడు కావాలి, రక్షణ కావాలి. దాన్ని బట్టి పోతున్నాడు. ఇంకా ఆయనకి ఏ కొరత లోటు అనేది లేదు. ఇటువంటి వాళ్ళు యేసు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే 107వ కీర్తన 9వ వచనం ప్రకారం ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడు. ఈ సాటిస్ఫై ద లాంగింగ్ సోల్. కాబట్టి ఆయన నేరుగా వచ్చి వేలాది మంది జనములో అక్కడ మేడి చెట్టు దగ్గర యేసు ప్రభు నిలిచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. చూసారు ఎంత గొప్ప విషయం? దేవాతి దేవుడు వాళ్ళ ఇంటికి దిగి వస్తున్నాడంటే, జక్కయ్య దగ్గరికి ఆయన దిగి వస్తున్నాడంటే చూడండి. దాన్ని బట్టి 10వ వచనం అంటారు, పాపులను వెదకి రక్షించుటకు ప్రభు అయిన మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చినని తెలుసుకున్నాం. చూశారు? రక్షించిన దాన్ని వెదకి రక్షించడానికి. అప్పుడు జక్కయ్య ఇంట చేర్చుకొని ఆయన ఒక మంచి మాట అన్నాడు, ప్రభా మరి ఎవరిదైనా అన్యాయం చేస్తే, ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి మా డిపార్ట్మెంటే చాలా కరప్ట్. మరి ఎవరి దగ్గరన్నా 100 రూపాయలు లంచం తీసుకుంటే 400 వాపస్ ఇస్తాను. ఎవరి దగ్గర ఒక గొర్రెను తీసుకుంటే 4 గొర్రెలు వాపస్ ఇస్తాను. ఎవరి దగ్గరనన్నా మరి ఒక ఎద్దులు తీసుకుంటే 4 ఎద్దులు నేను వాపస్ ఇస్తాను. ఇదంతా కూడా అక్రమంగా సంపాదించిన ధనంలో నుండి ఈ పనులు చేస్తా ఉంటాం. ఆయన దగ్గర సక్రమంగా సంపాదించిన ధనం కూడా ఉంది. ఈ సక్రమంగా సంపాదించినటువంటి ధనంలో కూడా నేనేం చేస్తాను? సగము పేదలకు ఇస్తా.
ఇప్పుడు ఏమొచ్చింది? దాతృత్వం వచ్చింది. పిసినారితనం పటాపంచలై పోయింది. చూశారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని మార్పులు కూర్పులు చోటు చేసుకుంటాయి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూశారు. కాబట్టి పాపులను రక్షించడానికి మరి పిలువ వచ్చాను. మరందరూ బట్టి లోక సంబంధమైన నీతి కాదు అంటుంది. నీతిమంతులను నేను పిలువ రాలేదు అంటున్నాడు. ఇక మరి ముగింపులో కొన్ని మాటలు చూసుకొని ఇక ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం మరి 11వ వచనం నుండి 14వ వచనం. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి లాగానైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కందులెత్తుటకైనను ధైర్యము చాలక మరి తాను రొమ్ముగొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడినని తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూసారా? కాబట్టి ఇద్దరు మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. అక్కడ పరసైడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తానంటే మనకంటే మేలే. మనం చేస్తున్నాం వారానికి 2 సార్లు ఉపవాసం. టిఫిన్ బంద్ అయితేనే మనప్ప మరి ప్రయాణాల ద్వారా దాంట్లోనే ఇక తెగ బాధపడుతుంటాం. అయ్యో, ఈరోజు టిఫిన్ లేకుండా అయిపోయిందే నాకే. మరి ఆ రీతిగా మరి ఇతను వారానికి 2 సార్లు పరసైడు ఉపవాసం చేస్తున్నట్టే మనకంటే బెటరే అని అర్థం. తర్వాత ఇంకేం చేస్తున్నాడు చదవండి, మీరు చదివింది అట్లా జిస్ట్ చెప్పండి. నా సంపాదన అంతట్లో 10వ వంతు దేవునికి ఇస్తున్నాను. విశ్వాసులందరూ ఇస్తున్నారా? 10వ వంతు ఇవ్వడం లేదు. దానికే దరిద్రులు అయిపోతుంది. చూసారా? ధనవంతులు కావాలంటే దశంభాగం ఇస్తే ధనవంతులు, దశంభాగం ఇవ్వకుండా ధనవంతులు కావాలంటే కారు. ఎందుకంటే ఇది వాక్యానికి విరుద్ధం కాబట్టి దరిద్రులు అయిపోతున్నారు. మనకంటే మేలే. ఇంకేముంది ఇక్కడ? సరే, ఆ 2 మాటలు మనం పట్టుకున్నా సరిపోతుంది. ఇంకెట్లా ఇస్తున్నారట వీరు పరసలు? చూడండి, మత్తయి 23:30. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానకంటే అవి కూడా అవసరమే. ధర్మశాస్త్రం కూడా అవసరమే. ఉండండి కొద్దిగా చెప్పనివ్వండి. దశంభాగాలు ఇవ్వడం మంచిదే. ఎట్లా దశంభాగం ఇస్తున్నారు? పుదీనాలో కూడా అన్నట్టు 10 పుదీనా కట్టలు ఉంటే 1 కట్ట దేవునికి. చూసారా? మరి సోంపు చూసారా? బిర్యానీ తర్వాత సోంపు ప్యాకెట్లు తింటారు. 10 సోప్ ప్యాకెట్లు ఉంటే 1 ప్యాకెట్ ఎవరికి? దేవునికి. ఇంకా జీలకర్ర చూసారా? ఒకసారి ఒక 4 చేప కూర పట్టారు, అంతా జీలకర్ర. ఏం జీలకర్ర వేసినారంటేగా అంత జీలకర్ర వాసనే వస్తుంది. సరే, కొంతమంది అది ఇష్టపడతారు. నాకంత ఇష్టం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి మహా ఇష్టం కాబట్టి ఎక్కువ తక్కువ జీలకర్ర మోతాజులు వేస్తే ఏం కాదు, తినవచ్చు. మోతాజులు మించేసి అట్లా. సరే, జీలకర్ర కూడా మనం అది ఒక దినుసు కాబట్టి కూర దినుసుల్లో జీలకర్ర కూడా ఒక 10 ప్యాకెట్లు ఉంటే 1 ప్యాకెట్ జీలకర్ర దేవునికి. ఇక అంతే కదా, ఒకటే కదా అక్కడ. అంటే అంత చిన్న వాటిలో కూడా వాళ్ళు దశంభాగం తీస్తున్నారు. మరి ఈ రోజుల్లో పుదీనా ఉన్నోళ్ళు మరి ఎట్ట పడిస్తున్నారు? 1 కట్ట దేవునికి ఇవ్వడం లేదు. ఇళ్ళలో కరేపాకు చెట్లు ఉంటాయి, 10 కట్టలకు 1 కట్ట దేవునికి ఇస్తున్నారంటే లేదు. మరి వీళ్ళు మేలు కదా. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు మరి చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు దశంభాగాలు ఇవ్వడం నేర్చుకున్నారు. కాబట్టి
మరి అది మేలే అనిపిస్తుంది. అందుకే ప్రభు ఏమన్నాడు, వాటిని మానకంటే అవి కూడా అవసరమైనది, వీటిని చేయండి అంటే రక్షణ పొందండి అన్నాడు. అది ప్రభు చెప్పినటువంటి విషయంగా ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటున్నాం. మరి ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు దీన్ని ఏమంటారు, స్వనీతి అంటారు, సెల్ఫ్ రైచియస్నెస్ అనేటువంటి మాట. మరి యోబు దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, మరి ఆ ఊజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా ధర్మ కార్యాలు చేసేవాడు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. మరి ఆయన దాన ధర్మాలు చేసేవాడు. కాబట్టి మరి నీతి న్యాయాన్ని అనుసరించేవాడు, యథార్థుడు అనే మాట ఉంటుంది. చూశారు, మంచిది. కానీ రక్షణ ఉందా యోబు కంటే? లేదు. ఎట్ట తెలుసు మనకంటే దయచేసి చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 5, 6 వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5, 6 వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇంకా చదవాలి. కావున అట్లా ఒక రాపగానే ఒకరు అందుకోవచ్చు అట్లా. కావున మళ్ళీ మీరు చదివిన మంచి, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చూశారు. కాబట్టి ఇక్కడ యోబు అంటున్నాడు, ఇప్పుడు దాకా ఆయన స్నేహితులతో తాను వాదిస్తూ వేధిస్తూ వచ్చాడు. ఎవరండి? యోబు. ఇప్పుడు దేవుడే సుడిగాలిలో యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుని చూడగానే ఒక మాట అంటాడు, నేను నీచుడను ప్రభువా, నేను పాపాత్మ అని తాను ప్రాధేయపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. వినికిడి చేత నిన్ను గురించి నేను ఇన్ని రోజులు విన్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. ఐఎమ్ సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా, ధూళిలో దుమ్ములో పడి నేను పశ్చాత్తాపడుచున్నాను అంట. ఇప్పుడు పాపం ఒప్పు. మరి అదేవిధంగా మరి మనలో మనం చూసుకుంటే బాగానే ఉంటాం. ఆ మంగళోడు చూసుకున్నట్టు వేరే వాళ్ళకంటే మనం బాగానే ఉంటాం. చూశారు. కానీ దేవుని వైపు చూసి ఆయన నీతితో మన నీతి పోల్చుకుంటే దమ్మిడికి పనికిరామని అర్థం. చూశారు. ఇంకొక వచనం చదివించి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి 5వ అధ్యాయం 20వ వచనం చదువు. మత్తయి 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచు. చూశారు. ప్రభు అన్నాడు, క్రైస్తవులారా తస్మాత్ జాగ్రత్త అంటారు. శాస్త్రుల నీతి ఉంది లేదనుకోకండి. ఇప్పుడు చూసాం శాస్త్రుల నీతి, మరి ఆ రీతిగా ఉంటుంది. మీకు అది లేదు. తర్వాత ఇంకేమంటున్నాడు, మరి ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. మీరు క్రైస్తవులంటే, దేవుని బిడ్డలంటే, క్రొత్త నిబంధన విశ్వాసులంటే వాళ్ళ నీతిని మీ నీతి అధిగమించాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యంలో చేరతారు. కనీసం ఆ నీతి కూడా మీకు లేక ఇప్పుడు మనస్తాపడ్డాడు, ఖచ్చితంగా తన పాపాలను జ్ఞాపకం ఇప్పుడు ఏమైపోయాడు, నీతి ఉంటాయి. నామకాత క్రైస్తవులకు నిజమైన క్రైస్తవులు. తర్వాత మహాభక్తులుగా పిలాతు వాళ్ళ అమ్మకు 14 మంది సంతానం, సూర్యాన్ని స్త్రీకి 14 మంది సంతానాలు. ఇద్దరు మరి ఇంగ్లాండ్ దేశాన్ని తలపిల్లలు చేసిన మహాభక్తులు అన్నదమ్ములు. జాగ్రత్త ఇంకొక ఆయన పేరు చూశాను. లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికా, నీవు నేను మార్చాలి ఇండియన్. మనదేం మార్చాలి, నేను మార్చాలి. అది మనం కట్టడం సరే. ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం స్వరీతి ద్వారా రక్షణ, యేసు ప్రభువు ఇచ్చే రీతి ద్వారానే రక్షణ ఉంది. కాబట్టి
యేసు క్రీస్తు ప్రభువునిగా మా పాపాలు ఒప్పుకోవాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, వారు చేసిన పాపాలు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, అప్పుడు మహారక్షణ నాకు కలుగుతుంది. అందుకే ప్రభు ఏం చెప్పాడు, నేను పాపలనే పిలవకుంటున్నది నీతి ముందును పిలవడానికి అన్నాను. ప్రభుత్వం వాక్యం ఆశీర్వదించింది. ప్రార్థన చేసుకుంటాం. మోకరించి సారి ఎలా ఉన్నా పరిస్థితులు చేసుకొని ఇంకా మనం రక్షణ పొందకపోతే ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభు ఈ రాత్రి దేవుని వార్త ద్వారా తన వాక్యం ద్వారా తన దాసం ద్వారా అనేక విషయాలు మాట్లాడి ఉండగా ఒక తీర్మానంతో మనం వెళ్ళాలని దేవుడు కోరుతుంది. పాపులనే పిలవచ్చు, నీతి మనం పిలవరాలని అందరం పాపులనే ఒప్పుకొని విడిచి బిడ్డలుగా ఉన్నాం. పరిశుద్ధుల దాసుని ద్వారా వినిపించిన లేఖన భాగాలను సేవా మాట్లాడారు. పాపాత్మ వార్త ద్వారా లోబడి వ్యభిచారముకు పట్టబడిన స్త్రీ, అమరయ స్త్రీ, వారు వచ్చారు, పాపముకు రక్షణ పొంది సంతోషంతో నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారని చూపించి కొన్నేళ్ళు చెక్కయ్య పౌలు వారిని కూడా మాకు చూపించి ఈ రాత్రి మేము నీతిమంతులు అనుకుంటే వెళ్ళలేము, పాపులను ఒప్పుకొని విడిచిపెట్టి మీ చేత విశ్వాసం ద్వారా నీతిమంతులు మీ రాజ్యంలో ప్రవేశించి మాకు ఇంతబడిన మాటలు నీరు కట్టి స్తుతించి వేడుకుంటున్నాము. ఆమేన్.